తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన కమిషన్ ఆఫీస్ కి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ని మహిళా కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేటీఆర్ మహిళలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మహిళా నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత కమిషన్ కార్యాలయం వద్ద బైఠాయించింది. మరోవైపు కేటీఆర్ తో పాటు వచ్చిన బీఆర్ఎస్ మహిళా లీడర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. బహిరంగంగా బయటికి రావాలి. మా మహిళలందరికీ క్షమాపణ చెప్పమని చెప్పండి. ఈ రోజు రాష్ట్ర మహిళలందరికీ కూడా సిగ్గు లేకుండా వాళ్ళ చెప్పు దెబ్బలు కొడతాం, వాళ్ళని ఇడ్చేదే లేదు మేము. అందుకే మహిళా కాంగ్రెస్ వేదికగా ఈరోజు ఇక్కడికి వచ్చిన బహిరంగ క్షమాపణ మహిళలకి చెప్పాలి. మహిళా కమిషన్ ఎదురుగా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ పెద్ద పీట వేసినా, వాళ్ళు పెద్ద పీట వేసినా వెయ్యలే. మేము వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల ఏమి చేయలేదు. ఇవి వేసుకొని కూర్చోవాలి. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వేసుకొని కూర్చోవాలి. మహిళలు తిరగనీయకుండా చేస్తాం. ఇది మొదం, అంతం కాదు, ఇది ఆరంభం. అంతం చేస్తాం. కేటీఆర్ ని ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. మహిళా సమాజానికి అందరికీ ట్విట్టర్ వేదికగా, మీడియా వేదికగా కాదు. మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటాడా? ఈరోజు మహాలక్ష్మి పథకం ఇంత మంచి రన్ అవుతుండే ప్రతి ఒక్క ఆర్థిక చెప్పు ఇస్తుంది వాళ్ళ మీదకి. సిగ్గు లేదు. ఈ రోజు మీరు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గు రాలేదు. ఈ రోజు కూడా మహిళలను అవమానిస్తూ మాట్లాడినరు. మహిళలకు ఎప్పుడు పెద్దపీట వేయలేదు, నా మంత్రివర్గం వేయలేదు. కాబట్టి మీకు రాబోయే కాలంలో చెప్పు దెబ్బలే. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా చెప్పు దెబ్బలే పడితే వాళ్ళకి మహిళలకు క్షమాపణ చెప్పాలి. మేము వచ్చింది ఒక సదుద్దేశంతో, రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి, వ్యవస్థల్ని గౌరవించాలి, మహిళల్ని గౌరవించాలి. ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. ఒకటి. రెండవది, మహిళా కమిషన్ దృష్టికి రాష్ట్రంలో సమస్యలు కూడా, అన్ని విషయాలు కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశాం. ఈ 8 నెలలుగా రాష్ట్రంలోని పరిస్థితులు ఇవన్నీ కూడా వివరంగా చెప్తే మీరు మరొక రూపంలో రండి, మరొకసారి టైం తీసుకొని రండి అని వారు అన్నారు. అవసరమైతే తప్పకుండా మా నాయకురాళ్ళందరూ కూడా మళ్ళీ మేము కూడా అందరం వచ్చి మొత్తం చిట్టా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం. వస్తే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటిని వివరించడానికి ఇంత పెద్ద మొత్తం విషయం అంతా కూడా తీసుకొని వస్తే మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ కూడా వస్తాం. మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల. కానీ ఈరోజు ఏ వైఖరి అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో దాని విషయంలో మాత్రం నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా. ముఖ్యంగా మా నాయకురాల మీద, మా కార్పొరేటర్ల మీద, మా నాయకురాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం, కొన్ని చిన్న చిన్న వస్తువులు, నెయిల్ కటర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు. మేము పైన మాకు తెలియదు. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు. వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి. మహిళా కమిషన్ కూడా అవసరమైతే సుమోటోగా దీన్ని కూడా కాగ్నిజెన్స్ లోకి తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, మరి తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, పిల్లల మీద జరుగుతున్న దాడులు, ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా మనస్ఫూర్తి